దేవుని కృపాన్ని వాళ్ళే సెలవిస్తాను. ఈ సాక్ష్యాన్ని పోకుండా కాపాడుకోవాల్సిందే ఈ ప్రార్థన, మన సంఘ కాపాడి ప్రార్థన. ఈ నా సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా నా కోసం ప్రార్థన చేయాలి. ప్రభు కృపదాస్ బతకడం కేవలం ఆత్మీయతని ప్రార్థన, దేవుని కృప, సంఘస్థుల ప్రార్థన అని వాళ్ళే సాక్ష్యం పంచుకుంటారు, బయట వాళ్ళే. ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను దేవుల్లో ఎప్పటికీ బలంగా వాడుకోవాలని, దేవుణ్ణి మయపరచాలని, దేవుని ఘనపరచాలని, దేవుని స్తుతించాలని ఈ క్రమంలో నేనే తగ్గించుకోవాలి. నేనేమో హెచ్చించుకొని పాటలు బాగా పాడుతాను, ప్రార్థన బాగా చేస్తాను వాక్యం కాకుండా హృదయపూర్వకంగా మాట్లాడుతూ నేను కంపల్సరీ తగ్గించుకునే భాగ్యం నా దయచేయమని నేను అందరూ ప్రార్థన చేయాలి. వాస్తవానికి నేను ఒక ఆకాశ పక్షులాగా బతుకుతాను. ఇంతవరకు మా ప్రణిత కానీ నేను కానీ వచ్చిన బిల్లులు కానీ డబ్బులు కానీ ఇంతవరకు ఏం రాలేదు. కేవలం ఆకాశ పక్షులు ఏ విధంగా బతుకుతాయో ఆ రకంగా బతుకుతున్నాను. అంటే దాని అంతటి కారణం మీ సంఘం ప్రార్థన, సంఘ కాపరి శ్రవణ పాలన ప్రార్థన, సంఘస్థుల ప్రార్థన, ప్రణిత అందరి ప్రార్థన ఉన్నది. ఖచ్చితంగా చేయకుంటే మళ్ళీ ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా నా కోసం ప్రార్థన చేయాలి. నా సాక్ష్యాన్ని అందరూ పాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులకు, ఆత్మీయ తండ్రికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు కృపలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పటివరకు నా భర్త బతికించిందంటే దేవుని కృప వల్లనే. కానీ అన్న ప్రార్థన కూడా ఉన్నది, మీ సంఘం ప్రార్థన ఉన్నది. అసలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బ్రతకడం చాలా కష్టం. డయాలసిస్ అంటేనే ఎంతోమంది చాలామంది చనిపోతూ ఉంటారు, రకాలం గట్ట చూసుకుంటూ ఉన్నాం. కానీ దేవుని కృప వలన ఈయన బ్రతుకుతున్నాడంటే మా జీవితం దేవుని వల్లనే బ్రతుకుతున్నాం. అసలు సంపాదన లేదు. నా పిల్లలు కూడా చెప్పినట్టు లేకపోతే ఇప్పుడు దేవుడు ఇందాక నేను బాధతో ఏడుస్తుంటే దేవుడు నేను సరాలు చేస్తాను చెప్పాను, నీ పిల్లల్ని సరాలు చేస్తాను చెప్పిండు. దేవుడికి స్తోత్రం అయ్యా. నీ పాదములకు వందనాలు అయ్యా. మా దైవజనుడికి కూడా నాయన మాకు మంచి దైవజనుడు పంపించినందుకు నీకు దేవుడికి స్తోత్రం అయ్యా. మా సంఘం కూడా ఇక్కడ మంచి సంఘాన్ని నువ్వు నిలబెట్టినందుకు నీకు వందనములు నాయన తండ్రి. స్తోత్రం అయ్యా. చిన్న అవకాశం ఇచ్చిన మా దైవజనుడికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి సాక్షి మనం విన్నాం. మరి ప్రభుదాస్ గారి గురించి నేనైతే ఎక్కడ వెళ్ళినా కూడా సాక్ష్యం చెబుతున్నాను. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు మన దేవుడు. ఎలా బాగు చేస్తాడు అంటే వారిని పరిచయం చేసి, మరణ భయం అనేది ఒకటి కలిగినప్పుడు భయం వేస్తుంది, నాకు తెలుస్తుంది. అది ఎంతటి బాధ, చచ్చిపోతానేమో, ఇక నా పని అయిపోయిందేమో. బాధ్యత లేనోడికి భయం ఉండదండి. మరణం అంటే పోతే పోతాంలే, తాగిన మత్తులో ఉన్నోడికి పోతే పోతాంలే అని భయం ఉండదు. కానీ బాధ్యత కలిగినోడికి భయము, వేదన. ఎప్పుడైనా నేను చచ్చిపోయేదే, కానీ ఒక రోజున నేను వెళ్ళిపోతే నా పిల్లల పరిస్థితి ఎలా అని వారు ఎంతగా, నేను ఇలా బాధపడుతున్నానని వారు చెప్పలే. కానీ ప్రణితమ్మ చెప్తుంది, అన్న రాత్రి ఏడుస్తున్నాడు. ఆ బాధ ప్రార్థన, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అది ఎంతో వర్ణనాతీతమైనటువంటి బాధ. మరి వారి సాక్ష్యాన్ని అనేకులకు చెబుతున్నప్పుడు వారు ధైర్యం పొందుతున్నారు. ఆమె దేవుని వాక్యం ఉంది, నేను చావను, బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను. మీ అందరికీ అర్థమైందో లేదో, మీరు వచ్చినా రాకపోయినా వారు ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో? మీరు అనుకోవచ్చు ప్రభుదాస్ గారు పాట పాడుతున్నారు అనుకుంటున్నారో లేదో? ఆనాడి గొంతు వేరు, ఈనాడు వారు పాడుతున్న గొంతు వేరు. ఎంతమంది గమనించాలి? ఆనాడు ఉన్న గొంతు కాదు ఇది. లోకపరంగా వారు చెప్పారు, నాతో ఉన్నవారు ఎప్పుడో చనిపోయారు, ఆయన డేట్ అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది, అప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, హాస్పిటల్కి అయిపోయినప్పుడు అయిపోయింది అనుకున్న పరిస్థితి. కానీ దేవుడు బ్రతికించుకొని తన మందిరంలో ఈ దినం రోజున ఒక సాక్షిగా వాడుకుంటున్నారు. ఆమె మనమందరం వరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత. మొన్నటి దినం రోజున రూమ్లో బాగా ఆయాసపడుతున్నారని విన్నప్పుడు రత్నశ్రీ వీళ్ళందరూ వచ్చి మరి ప్రార్థన చేస్తున్నారు. మరి నాకు అప్పుడు ప్రణితమ్మ చెప్పిందన్న, మరి ప్రభుదాస్ గారికి బాగలేదు, ప్రార్థన చేయండి అని చెప్పేసి.
నేను మళ్ళీ అన్నానమ్మ, మళ్ళీ కొద్ది నిమిషాలు అందరూ కూడా మోకరించి ఒక 50 స్తుతులు చెప్దాం అందరం ప్రభుదాస్ గారి కొరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రార్థన చేశారు. మనమందరము నిజమే వారిని కాపాడుకోవడం మన బాధ్యత. మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరూ కూడా మీ కుడి హస్తం ఎత్తుదాం, వారి వైపు చేయి చేస్తాం. యేసయ్యా, శక్తి గల దేవా, జీవము గల తండ్రి, మంచివాడా, నువ్వు ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను చేయువాడవయ్యా. నీ కృపలో ప్రభు కృపాదాసు గారికి మంచి ఆరోగ్యమును ఆయుష్ను కలగచేయండి. ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన వాడవు, జీవము కలగజేసిన వాడవు. ఎండిన ఎముకలను సైన్యముగా మార్చగలిగిన దేవుడవయ్యా. నీ కుమారుని ఒక సైన్యముగా మార్చండి. నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి, నీ జీవము కలుగ చేయి ప్రభువా. నీ ఆరోగ్యముతో నింపండి. వారి కుటుంబముకు సమాధానము కలిగచేయండి ప్రభా. పిల్లలు కూడా మోకరించి తల్లిదండ్రుల ప్రాణాల కోసము ప్రార్థన చేసే బిడ్డలుగా వారిని మార్చయ్యా. వారికి అర్థం కావట్లేదయ్యా, పరిస్థితులు బాగలేవు. నీ సేవకుడికి ఎంతో వేదన కలుగుతుందయ్యా. అయినను బలపరిచయ్యా, అయినను నిలబెట్టయ్యా. నీ ప్రభుదాసు గారికి నీ శక్తిని కలిగచ్చి, నీ ఆత్మను కుమ్మరించి, నీ జీవమును పోయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని నామం పేరిట జీవము పొడిగించబడును గాక, ఆయుష్ పొడిగించబడును గాక. నీ శక్తితో నింపమని, మమ్మలందరినీ కూడా నీ పాత్రలుగా వాడుకోమని యేసు నామమున ప్రకటిస్తున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము తండ్రి, జీవమును పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యా, ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. మరి భయం కలిగినప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? నేనేం చేస్తానని చెప్పినాను, స్తుతిస్తా. భయం కలిగిన ప్రతిసారి స్తుతి. ఆ స్తుతి మనకు జీవాన్ని పోస్తుంది. ఆ స్తుతి ఎరికో గోడల్ని కూల్చేసింది. ఆ స్తుతి దావీదును అభిషేకించేలా చేసింది. కాబట్టి మీరు చేస్తున్న స్తుతుల మూలంలో దేవుడు మీ పక్షంలో దుర్గాలను స్థాపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.